బ్రేకింగ్ న్యూస్ జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి రోజే కీలక పెట్టుబడులు రాబట్టారు సీఎం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ మారుపేరి ముందుకొచ్చింది. ఫ్యూచర్ సిటీలో 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. 600 ఎకరాల్లో ఏర్పాటుకు సిద్ధమైంది. దీంతో 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం ఇటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో మొదటి రోజే భారీ పెట్టుబడులు తీసుకొచ్చారు. సో ఇవాళ ఏ కంపెనీ ప్రతినిధులతో కలవబోతున్నారు? టోటల్ గా ఈ షెడ్యూల్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి పవన్? తెలంగాణ రైజింగ్ బృందం నిన్నంతా కూడా బిజీగా గడిపింది. ఈరోజు కూడా టోక్యోలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత, టోక్యోలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత తోషిబా, టయోటా లాంటి దిగ్గజ కంపెనీ ప్రతినిధులను కలవనున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతుంది పూర్తి స్థాయిలో వివరించనున్నారు. అటు ముఖ్యమంత్రి వెంట జయేష్ రంజన్తో పాటు అజిత్ రెడ్డి, ఇతర అధికారులందరూ, ఎంవీఎస్ రెడ్డి తదితరులందరూ కూడా పాల్గొంటున్నారు. ఈరోజు మంత్రి శ్రీధర్ బాబు కూడా అటు టోక్యో చేరుకోనున్నారు. ముఖ్యమంత్రితో కలిసి ఆయన కూడా పలు కంపెనీల ప్రతినిధులను కలవనున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత టోక్యోలో ఉన్న భారత రాయబారి సహకారంతో అక్కడున్న కంపెనీ ప్రతినిధులను కలవడానికి అన్ని కూడా ఏర్పాట్లు జరిగాయి. ఇక నిన్న కనుక మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ మారుబేని తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ప్రారంభ పెట్టుబడే 1000 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం. అదే ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ పార్క్ ఏర్పాటు చేయడానికి, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి మారుబేని సిద్ధమవుతుంది. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్ల రూపాయలు, అంటే ఇంకా దాదాపుగా 5,000 కోట్లకు పైగానే ఎక్కువ పెట్టుబడులు వస్తాయంటూ ప్రభుత్వం అటు ఆలోచిస్తూ ఉంది. దీనివల్ల 30,000కు పైగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఇక్కడ యువతకు దొరుకుతాయంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పైన నిన్న అటు టోక్యోలో ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, అటు కంపెనీ ప్రతినిధులు ఇద్దరు కూడా సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా హైదరాబాద్లో తమ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయనున్నట్లుగా చెప్తున్నారు. దీంతో అక్కడ 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించవచ్చుననే అంచనాలు ప్రభుత్వ అధికారులు వేస్తూ ఉన్నారు. మార్బేని ప్రధానంగా అటు ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపైన దృష్టి పెడుతూ ఉంది. దానికి అటు అక్కడ అవకాశాలు, నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలు కల్పించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపొందించబోతున్నారు. మరోపక్క అటు జైకా ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర అధికారులందరూ కూడా కలిశారు. ఇక్కడ 2వ దశ మెట్రో విస్తరణ పనులతో పాటు అటు మూసి పునరుద్ధరణ, ఇవన్నీ కూడా వీటిపైన ఏ రకంగా ముందుకెళ్తుంది పూర్తి స్థాయిలో వివరించారు. దానికి జైకా సహాయ సహకారాలు కావాలంటూ కోరారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది మెట్రో రైల్ విస్తరణకు, 2వ దశ విస్తరణకు. దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, అటు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెడుతూ ఉంది, దానికి కావాల్సింది ఏంటనేది జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ తోని పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. అటు జైకా కూడా తాము రుణాలు ఇచ్చేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఖచ్చితంగా తెలంగాణతో తమకు చాలా అనుబంధం ఉంది. గతంలో కూడా అనేక సందర్భాలలో ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో తాము కూడా పాల్పంచుకున్నాం. ఇది అటు మెట్రో విస్తరణ, మూసి పునరుద్ధరణ, వీటిలన్నిటిపైన కూడా చాలా సానుకూలంగా జైకా ప్రతినిధులు స్పందించారంటూ చెప్తున్నారు. అట్లనే సోనీ ప్రధాన కార్యాలయానికి కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర అధికారులందరూ కూడా అక్కడ కలిశారు.
సోనీ ఉత్పత్తులను వాళ్ళందరి కోసం అక్కడ ప్రదర్శించారు. అట్లనే ఇక్కడ ఇప్పుడు గ్రాఫిక్స్ రంగంలో కావచ్చు, విఎఫ్ఎక్స్ రంగంలో తెలంగాణ ఏ రకంగా ముందుకెళ్తుంది, రాబోయే రోజుల్లో తెలంగాణ అగ్రగామిగా నిలవబోతుందంటూ అధికారులు సోనీ కంపెనీ ప్రతినిధులకు వివరించే ప్రయత్నం చేశారు. అటు ప్రపంచంలోనే అగ్రగామి నగరాలు న్యూయార్క్, టోక్యోల సరసన హైదరాబాద్ నిలబెట్టేందుకు ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది పూర్తి స్థాయిలో వివరించారు. పెట్టుబడులు ఇక్కడ పెడితే ఏ రకంగా అక్కడ కంపెనీలన్నీ కూడా లాభం చేకూరుతాయి, తద్వారా ఇక్కడ తెలంగాణ ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది, ఇవన్నీ కూడా వివరించారు. మొత్తం మీద అటు సానుకూలంగా ఈ యాత్ర అనేది అటు జపాన్ పర్యటన అనేది కొనసాగుతుంది. మొదటి రోజే మార్బెనీ లాంటి దిగ్గజ సంస్థ అటు పెట్టుబడులు పెట్టడం, కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం, ఇతర మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈరోజు మరికొన్ని దిగ్గజ కంపెనీలను కూడా కలవనున్నారు. వాళ్ళు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అటు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క మూసీ సుందరీకరణలో భాగంగా, మూసీ అటు పునరుద్ధరణలో భాగంగా అక్కడున్న నదిని కూడా ఈరోజు ముఖ్యమంత్రితో సహా ఇతర అధికారులు కూడా సందర్శించనున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ పవన్.